ఫ్యామిలీని చూసాను వెనక్కి వస్తుంది అనుకున్నాను రా. ఇలా జరిగింది బా. ప్రాజెక్ట్ వర్క్ నీ చేతిలోనే ఉంది కదరా, క్యాన్సిల్ చేయడం అవదా? మనకు అవసరం కదా అని తన వర్క్ ఆపడం కరెక్ట్ కాదత్త. మీ అమ్మకి ఎక్కడో చిన్న హోప్ ఉండేదిరా, వింధ్య మీ ఫ్యామిలీలోకి వస్తుందని. పొద్దున్న లేచామా, పేకల దాకా తాగామా, సాయంత్రం పేకలేమా, ఏంట్రా లైఫ్ ఎంత సాఫీగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. అంతే, మొత్తం మారిపోయింది. వింధ్య అంటే నీకు ఇష్టమేరా, కానీ వదులుకోలేనంత ఇష్టమైతే కాదు. అంటే ఆల్రెడీ 2-3 దెబ్బలు తినేసాం కదండి, దేని మీద ఎక్కువగా హోప్ పెట్టుకోవట్లేదు. కాకపోతే ఈ మధ్యన కొంచెం అలవాటు అయిపోయింది కదా పిల్ల. తెచ్చేద్దాం అనుకున్నాం కదరా, తామరాకు మీద నీటి పుట్లా జార్చేహం. వింధ్యకు నువ్వు కావాలి, మీ అమ్మకి వింధ్య కావాలి, నీకేమో ఊరు వెళ్ళిపోవడం కావాలి. అరే నీకు వింధ్య కావాలని నువ్వు స్ట్రాంగ్గా ఫిక్స్ అయితేనే ఆపగలం. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. దేవునికి అన్ని ఇచ్చాడు గానీ అక్కడక్కడ సర్దేహాడురా. మరి బాబు ఏం తోచట్లేదురా. అరే గుండెపోటు వచ్చినోడికి లాస్ట్ మినిట్ లో సిపిఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉంటుందంట. అలాగే ఏదో ఉంటుందో ఆలోచించు. అమ్మా లేర్రా. విందు వెళ్ళిపోయింది కదరా. ఇప్పుడు దాకా తన కోసం ఆడుకున్నారు. మా నాన్నకి అసలు నిద్ర ఆగదు కదా, గురకలెట్టేస్తున్నాడు. పడుకున్నారు అందరూ. సర్లే, నేను అలా బయటికి వస్తాను. ఈ టైంలో ఎక్కడికి రా? చిన్న పని ఉందిలేరా. సరిగా నీకేదో పాసులు వచ్చిందిరా. ఈ రాత్రి ఇప్పుడే. ఏట్రది మ్యాట్రస్ లో ఉంది? మామూలు మ్యాటర్స్ కాదరా బాబు, ఇది ఫ్లో మ్యాటర్స్ అని. సర్లే, అది ఓపెన్ చేయొచ్చు కదా. ఇప్పుడా? ఊరాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నీ దుప్పట్లో తలగాలని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇదిగో ఈ సోఫాలో పడుకుని నడువు నొప్పి వచ్చేస్తుంది. బాగుంటే నేను వాడతాను కదరా. సర్లే, చూపిస్తానుండు. చూసావా స్లీప్ క్యాప్సూల్ లాగా ఎంత చిన్నగా ఉందో? బల్కీ మ్యాటర్స్తో పోలిస్తే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. భలేముంది బా. ఈ మ్యాటర్స్ కోసం నువ్వు వెళ్ళి తెలుసుకున్నావు? ఆ పాత మ్యాటర్స్ మీద పడుకుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందిరా. మూర్తి గారు దీన్ని సజెస్ట్ చేశారు. పైగా ఆన్లైన్లో కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి దీని మీద. పర్టికులర్ గా ఫ్లో మ్యాటర్స్ ఎందుకు తీసుకున్నా బా? ఇది ఫ్లో యాంటీ గ్రావిటీ మ్యాటర్స్ బా. నాకు ఎప్పుడు 100% న్యాచురల్ లాటెక్స్ మ్యాటర్స్ కావాలి, అందుకే ఇది పర్చేజ్ చేశాను. మనం మ్యాటర్స్ మీద యావరేజ్ గా 8 hours a day పడుకుంటాం కదా, అలాంటప్పుడు మనం ఇన్సూర్ చేసుకోవాలి దేని మీద పడుకుంటామా దేని మీద పడుకోమా అని. ఈ కవర్ ఆర్ మెటీరియల్ టాక్సిన్ ఫ్రీగా ఉందా లేదా ఎన్జూర్ చేసుకోవాలి. ఈ ఫ్లో మ్యాట్రస్ దీనిపైన చార్కోల్ ఇన్ఫ్యూజ్ జెల్ కవర్ ఉంటుంది బా, అది మన స్కిన్ ని టాక్సిన్ ఫ్రీగా ఉంచుతుంది. అండ్ ఈ కవర్ ఈజీగా రిమూవ్ కూడా చేయొచ్చు. ఈ కవర్ మీద ఏదైనా పడినా మురికైనా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మరీ టూ హార్డ్ గా ఉండదు, మరీ టూ సాఫ్ట్ గా ఉండదు, పెర్ఫెక్ట్ గా రెండింటి మధ్యలో ఉంటుంది. దీని మీద పడుకుంటే వాటర్ మీద ఫ్లో అవుతున్నట్టు ఉంటుంది బా. బాగుంది బా. మరి ఆన్లైన్లో రివ్యూస్ ఎలా వచ్చినాయిరా? మామూలుగా లేదురా బాబు, నిద్ర బాగా పడుతుందంట, బ్యాక్ పెయిన్ కూడా ఉండదు, ఇంకా దీంట్లో 0 పార్ట్నర్ డిస్టర్బెన్స్ కూడా ఉంటది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. బా నిజంగా బాగుంది బా. అది బా, ఇంకోటి తెలుసా, వీళ్ళు 100 nights రిటర్న్ పాలసీ అండ్ 10 years వారంటీ ఇస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా తీసుకోవచ్చు. అండ్ దీనికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు బా. అయితే నేను కూడా ఒకటి తీసుకుంటాను బా. థ్యాంక్స్ రా దీనికోసం చెప్పినందుకు. సర్లే బా, ట్రస్ట్ మీ, నువ్వు అసలు రెగ్యులర్ ఫీల్ అవ్వవు. సరే బా, అయితే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాను. సరేరా, నేను బయటకు వెళ్తాను. సరే రేయ్, కొంచెం లేట్గా వస్తే డోర్ తీరా బాబు. అలాగే. సరదా పెగ్గేసుకుంటూ మాట్లాడుకుందాం, మళ్ళీ వేస్తాం లేదో. సారీ రా, ముష్టి ఇలా అవుతుంది అనుకోలేదు. ఊరెళ్ళిపోతావు అనుకున్నాను.
వదిలేళ్ళిపోయా. నీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటే లైఫ్ మరి ఎంత అన్ప్రెడిక్టబుల్లా. నీ ఫ్యామిలీకి ఏదైనా సాయం చేద్దాం అనుకున్నాను. నువ్వెవరో, ఏ ఊరో, నీ పేరేంటో కూడా తెలియదురా నాకు. ఎంత ప్రయత్నించినా నీ డీటెయిల్స్ దొరకలేదు. బహుశా నువ్వు చనిపోయావనే విషయం కన్నా నువ్వెక్కడున్నా బతుకున్నావనే హోప్ నీ ఫ్యామిలీకి అవసరం అనుకుంటా. నీకంటూ ఇవ్వడానికి నా దగ్గర ఏదైనా ఉంది అంటే అది ఇదేరా. దేవుడు అంతేరా, పీక నొక్కేసే ముందు బతుకు మీద ఆశ చూపిస్తాడు. అమ్మా నాన్న వచ్చారా, బయలుదేరుతాను. రెస్ట్ ఇన్ పీస్. చనిపోతే నీ గురించి ఎవరైనా ఏడుస్తారని అడిగా. గ్లాసుడు మందు పోసి ఏడిపిస్తున్నావురా. ఏంటి నేను చూసేది నిజమే? ఐఎమ్ సిన్సియర్, వెరీ వర్కహాలిక్. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనున్నట్టు మనకి బట్లర్ ఇంగ్లీష్ ఒకటి. అది ఆర్ట్. బా సినారావు గారు ఇంటికి నేను వెళ్తారండి. సార్ నా దగ్గర అత్తర్లు ఉంటాయి, కావాలంటాయి. ఐ డోంట్ టాక్. ఏ నా గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయించారు సార్. నువ్వు చేసిన పాపాలని నేను వెంటాడుతున్నాయి. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. నాకు ఆ అమ్మాయి కావాలి. అంత స్పెషల్ ఏంటి అమ్మాయిలో? 2 లక్షలు ఇచ్చాను సార్ ఉంచమని. అందుకే ఉండకుండా వెళ్ళిపోయింది. ఒరే ల్యాప్టాప్కి ఈఎంఐలు కట్టడానికి డబ్బులు ఉండవు కానీ అమ్మాయికి ఇవ్వడానికి వస్తాయి నీకు. నువ్వే నా ప్రాణం అని చెప్పింది సార్. నాకు కూడా 2 లక్షలు ఇలాంటి స్టోరీలు అని చెప్తాను నేను. అన్నిట్లో బ్లాక్ చేసింది సార్. మరి మీ మస్తాన్ బైక్ చెప్పకపోయావా? ఇప్పుడు మస్తాన్ బైక్ ఉందని టాక్ సార్. చిన్నారావు గారు గుంటలు అంతేనండి. మనం గర్ల్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే పాకెట్లో పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతారు. సరే పోతే పోయిందిలే కానీ వర్క్ చేసుకో. అంత ఈజీగా ఎలా వర్క్ చేసుకుంటాడు బావా? అసలుకే బుర్రంతా పెయినాకిస్ ప్యాచ్ వర్క్లు ఉంటాయి. ఇప్పటికిప్పుడు అమ్మాయి పడాలంటే కష్టం కదా. చూసారు సార్, మొత్తం పెంట చేసి ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు. అది ఆర్ట్. పని చూసుకో. అది కదండి సినారా గారు, బ్రేకప్ పార్టీ లేదండి. అలా గోదావరిలో కొట్టు కూర్చొని దుఃఖ మొక్కలో తయారయ్యాడు. నీ అబ్బా పని పాట ఉండదు. బా సాయంత్రం అందరం ఊరు బయలుదేరిపోతున్నావురా. ఏమంత తొందర వస్తుంది? విందుతో మాడదాం అనుకున్నాం కదా. అనుకున్నాం కానీ వర్షాలు పడుతున్నాయి కదా, దమ్ము సెట్లు ఊర్లో దొరకవు. గొట్లంకలని ఉడుపులని పనులు ఉంటాయి, నీకు తెలుసు కదా అంతానే. మరి వింధ్యా? బాధపడిపోవడానికి అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు బావా. వచ్చిందనుకో ఫ్యామిలీ అంతా కలిసి ఉంటాం, రాలేదనుకో ఫ్యామిలీతో నేను కలిసి ఉంటాను. వింధ్య మనతో ఉంటుందా ఉండదా అందే మ్యాటర్రా. వింధ్య రావాలి అనుకున్నా తన ఫాదర్ని దాటుకుని రావాలరా. ఎంతైనా పెంచిన తండ్రి కదా, తనే అడగాలరా. సరే అయితే టికెట్లు బుక్ చేసేస్తాను. అలాగే బా, డ్రాప్ చేయడానికి వస్తా కదా. రే వీలైతే ఒకసారి వింధ్యని కలవడానికి ట్రై చేయరా. సరేరా. వింధ్యా చెప్పు. మీ ఇంటి కింద ఉన్నాను, ఒకసారి కలుస్తావా? వస్తున్నా.
ఏంటి? మళ్ళీ కలుస్తామో లేదో అని. అంటే ఊరెళ్ళిపోతున్నాం అందరం ఈరోజు. వెళ్ళిపో. అంతేనా? నువ్వు మాత్రం ఇక్కడ ఉండవు, నేను మాత్రం అక్కడికి రావాలి. ఎంత సెల్ఫిష్ నువ్వు. వింధ్య మనకు చదువుకున్న అమ్మాయి అవసరం లేదు, పొలం పని తెలిసిన అమ్మాయి దొరికితే చాలు, అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటుంది అనుకున్నాను. సడన్గా నువ్వు లవ్ అన్నావు. తప్పైపోయింది సో సారీ. వింధ్య నా లైఫ్ స్టైల్ ఇలాగే ఉండాలని డిజైన్ చేసుకున్నాను. సడన్గా నువ్వు వచ్చావని మారలేను కదా. నేను మారలేను కదా. నేను మారమని అడగట్లేదు వింధ్య, అలానే బలవంతం కూడా చేయట్లే కదా. మరెందుకు వచ్చావు? మీ నాన్నగారు చనిపోయాక. వెయిట్, మా నాన్న చనిపోయారని నీకెవరు చెప్పారు? మా రమణమావయ్య చనిపోయాక అత్త నిన్ను తీసుకుని ఊరెళ్ళిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకుందని తెలుసు, కానీ మీరు ఎక్కడున్నారో వివరాలు కనుక్కునే ప్రయత్నం మేము చేయలేదు. ఒకరోజు నీ డెస్క్ దగ్గర రేణు మీ ఫ్యామిలీ ఫోటో చూసింది. ఆ తర్వాత కథంతా నీకు తెలిసిందే. చీటింగ్. అంత ప్లానింగేనా? నాకు కూడా మీ ఇంటికి వచ్చాక తెలిసింది వింధ్య. రేణు ప్లాన్లో లో టాపిక్ లేదు. మన ఫ్యామిలీ అంతా మళ్ళీ కలిసి ఉండాలనుకుంది. ఊరెళ్ళిపోయి ముందొచ్చి చెప్తే కన్విన్స్ అయిపోతా అనుకుంటున్నావా? నువ్వు నాకు నచ్చిందే, నీకు ఫ్యామిలీ వాల్యూస్ తెలుసని. నాకు ఇప్పుడు అవే నచ్చట్లేదు. ఏమైందే? కామేష్ నీకెవరో తెలుసు కదమ్మా. అందరూ కలిసి నాతో ఆడుకున్నారా? నిన్ను మోసం చేస్తే తప్పు, నిన్ను కావాలనుకుంటే తప్పేంటే? కనీసం అత్తయ్య మావయ్య అయినా నన్ను చూసినప్పుడు చెప్పాలి కదా, మనం కూడా వాళ్ళ ఫ్యామిలీ అని. వాళ్ళొచ్చారా? ఎలా ఉన్నారందరూ? అస్సలు ఊపిరాడనివ్వలేదమ్మా. అత్తిను ఇత్తిను ఏ పని చేయకు, నువ్వు చిన్నపిల్లివి, నీకేం తెలీదు అంటూ ఒక్కటే ఆడవిడి. వాళ్ళతో ఉన్న ఒక్కరోజు పండగలాగుందమ్మా. మరి ఇంకేంటే, అంతా బానే ఉంది కదా, ఎందుకు వచ్చేసావు? రోజు పండగ ఉండదు కదమ్మా. ఎలాంటి ఫ్యామిలీ అయినా గొడవలు వస్తాయి, దూరం పెరుగుతుంది. ఎందుకు ఇదంతా? ఫ్యామిలీయే లేకపోతే బాగుండేది అనే రోజొస్తే ఖచ్చితంగా అనిపిస్తుందే. అందరూ మనకు కావాలి అనుకుంటే సర్దుకుపోవాలి, ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే బంధాలు తెంచుకోవాలి. ఏ ఆఫీసులో మీ కొలీగ్స్ మధ్య గొడవలు రావా? మీ ఫ్రెండ్స్ మధ్య గొడవలు లేవా? మళ్ళీ ఏదో ఒక రోజు కలిసిపోతారు కదే. బయట వాళ్లతో అడ్జస్ట్ అవుతాం, నా అనుకున్న వాళ్ళ దగ్గర ఎందుకే పంతాం? కామేష్ కూడా ఎంతసేపు ఊరెళ్ళిపోదాం, ఫ్యామిలీతో ఉందాం అంటాడే గాని నేనంటే ఇష్టం అని ఎప్పుడు చెప్పలేదమ్మా. పల్లెటూరు మనిషే, ఎక్స్ప్రెస్ చేయటం రాదేమో. ఏదో రకంగా చెప్పుంటాడు. ఏం చెప్పలేదు. మొన్న మన ఇంటికొచ్చి వెళ్ళిపోయినప్పుడు మిస్ యూ అన్నాడంతే. ఐ లవ్ యూలో కన్నా ఐ మిస్ యూలోనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. పల్లెటూరులో ఉండి కూడా జాబ్ చేసుకోవచ్చు వింధ్య. నీకోసం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది, వాళ్ళ కోసం నువ్వు వెళ్ళలేవా? బయలుదేరాం, తెల్లారి దిగిపోతాం, ట్రైనే కదా. సరే, ఇక బ్యాగులు వెళ్ళగామండి. ఏమే బట్టలన్నీ పెట్టావా? బట్టలన్నీ సర్దాను, బ్రష్లు కూడా పెట్టేశాను. ఏదన్నా మర్చిపోతే మన కృష్ణగడ తీసుకొస్తాడులేండి. సరేగాని బా, ట్రైన్ టికెట్లు నీకు వాట్సాప్ చేశాను, మా ప్రింట్ ఓన్లీ బ్యాగ్లో పెట్టాను. సరే మా జాతకెళ్ళి రండి, వెళ్ళండి ఫోన్ చేయండి. ఏమా నువ్వు ఎప్పుడు వస్తావు ఊరు? అది మన వంశీగడిది ఆగస్టు 9న కమిటీ కూరలు రిలీజ్ ఉంది కదా, అది మరీ చెప్పాడు. వెళ్ళకపోతే ప్రాబ్లం అయిపోద్ది, అప్పుడు కలుద్దాం. అలానే రే, నీ బాక్సులో పులిహార పెట్టాను, మర్చిపోకుండా తిన్ను. నా గురించి ఎందుకమ్మా, ట్రైన్లో మీకు తినడానికి ఉంది కదా. ఈ వయసులో మేము తిని ఏమరిగించుకుంటాంరా, ఏదో సర్దుకుంటాంలే. ఆపండి పులిహార గోల. మూర్తి గారు, అమ్మగారు వచ్చి ఉంటే బాగుండండి. అయినా కృష్ణని మిమ్మల్ని అడగడానికి వస్తాం కదా, అప్పుడు కలుస్తామని చెప్పండి. వస్తానండి. సరే అంకుల్. సోతారట ఎక్కండి రా.
మూర్తి గారు వెళ్ళొస్తాం. ఏదో అనుకుంటే ఏదో అయింది. అమ్మ జాగ్రత్త. సరే అండి. జాగ్రత్త. సరే నేను స్టేషన్ దగ్గర దింపేస్తాను. రాబా. మూర్తి గారికి మీకు చాలా రుణపడిపోయానండి. థ్యాంక్స్. చాలా చిన్న మాట. జాగ్రత్త. కామేష్, తనొచ్చిందేంట్రా? దారి ఖర్చులు ఇవ్వడానికేమో. వెళ్ళిపోతున్నావా? కనబడుతుంది కదా. నేనే నీకోసం రాలేదు. నీకైనా ఏ ఎల్లమో పుల్లమోనే కరెక్ట్. మరెందుకు వచ్చావు? చెప్తున్నాను కదా నీకోసం నేనేం రాలేదని. నీ ఫ్యామిలీ కోసం వచ్చాను. అయినా కంపెనీ కృష్ణ గారిది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాలే. మా ఊర్లో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా రావు. రేయ్, అది నూరా తాటిమట్ట. ఎదపేలాపన పేలుతున్నావు నువ్వును. నాన్ని కూడా ఒప్పించి తీసుకొచ్చాను. నమస్తే అండి. మీ అందరితో ఉండాలని ఉంది. బాగా చూసుకుంటాను. మళ్ళీ చెప్తున్నా, నీ మాడిపోయిన మొహం గురించి అయితే రాలేదు. ఇంకోసారి నా ఫేస్ ఏమనంటే బాగో తెలుసా? అంతర్వేది యూత్ ఐకాన్ ఇక్కడ. మా కమిటీ కూరలు అందరిలో నా ఫేసే బాగుంటుంది తెలుసా? ఎవరికైనా నీకంటే నీ ఫ్యామిలీ అంటేనే ఇష్టం, వాళ్ళని బాగా చూసుకుంటాననే అమ్మాయి దొరికితే ఎవడు హ్యాపీగా ఫీల్ అవుట్ చెప్పు? పైగా మనకున్న 2-3 బ్రేకప్ల తర్వాత కత్తిలాంటి ఫిగర్తో సెట్ అవుతాని మనం అనుకోలేదు. ఫిగర్ అంటే డయాగ్రామ్ నాన్న. మరి ఇంకే అన్నీ కుదుర్చుకున్నాకే ఊరు వెళ్తాం. ఏమే? నమస్కారం అన్నయ్య గారు. రామ్మా. బాబు, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే జాతకాలు అవి చూసి. ఇప్పుడు అవసరం అండి డేట్ ఆఫ్ బర్త్లు అవి? వామ్మో, ఏం ఆలోచిస్తున్నావు? వింధ్య కామేశ్వరరావు ఏదో సెట్ కాలేదు కదా? ఇదిగో కామేశ్వరరావు అంటే మా తాతగారి పేరు. కళ్ళు పోతాయి. మా ఇంట్లో అందరూ ముద్దుగా కాముడు కామేశ్వరి పిలుచుకుంటూ ఉంటారు. అంటే నీ పేరు కామేశ్వరరావు కాదా? కాదు. నీ పేరేంటి? విహారీ. పేరు విహారీ, ఊరు మాత్రం దాటడు. బాబు, ఇప్పటికైనా నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తావా? చూసుకోవాలి. 95, 85, 75, 65. మీకు ఎందుకంటే అవన్నీ దొరికేసాడమ్మా ఇల్లు. ఇగో నువ్వు డేట్ ఆఫ్ బర్త్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకే, మనం సెట్ అయిపోయాం ఆల్రెడీ. సో గైస్, ఈ ఫ్లో మ్యాట్రస్ నిజంగా నా స్లీప్ స్కోర్ని ఇంప్రూవ్ చేసింది. ఇంతకుముందు ఉన్న బెడ్స్లో చాలా వాడేవాడిని. అందులో చాలా బ్యాక్ పెయిన్ వచ్చేయడం, నిద్ర మధ్యలో లేవడం, డిస్టర్బెన్స్గా ఉండేది, అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా 8 hours సూపర్గా పడుకుంటున్నాను నేను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో లింక్తో మీరు కూడా ఈ ఫ్లో మ్యాట్రస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. హరి అప్.